మిగతా బ్యాంక్లో ఉన్నాయి మేడం. మిగతా ఏమేమి ప్రాబ్లమ్ అండి? లాంగ్ హారం 3, లాంగ్ చైన్ ఒకటి, చైన్ ఇట్లాంటి చైన్ మేడం, మామూలుగా ఇంటికి వేసుకుంటా ఉంటాం ఆ చైన్. 2 బ్యాంగిల్స్ మేడం 4 సవరాలు. 2 గాజులు 4 సవరాలు. లాంగ్ చైన్ అవుతుంది మేడం. చైన్ 3 సవరాలు మేడం. మిగతా గోల్డ్ అంతా బ్యాంక్ లో ఉంది. అంతే మేడం. సిల్వర్ 100 గ్రాములు ఉంటుంది మేడం ఆ చైన్. మిగతా అంతా నేను ఆడ వేసుకున్నాను, తీసుకున్నాను. సిల్వర్ ఏమంటుంది? అంతే మేడం. పెద్ద గజ్జలు లాంగ్ కొత్త మేడం. అవి గజ్జలు ఎన్ని గ్రాములు? 80 గ్రాములు మేడం అప్రాక్సిమేట్లీ. పాత సిల్వర్ది వచ్చి 20 గ్రాములు ఉంటుంది. అదే గిఫ్ట్ ఇచ్చింది మేడం. నాకు తెలియదు అది ఎంత వెయిట్. ఓకే ఏమంటారు? వాటి భోజనం పెట్టే ఇది సార్కి గిఫ్ట్ ఇచ్చారు మేడం. స్పూన్స్ 2 సిల్వర్ కప్స్ ప్లస్ 2 స్పూన్స్. అంతే మేడం. శారీస్ ఏం ఎత్తలేదు మేడం. నేను పోతాను ఇంకా. దీని సర్టిఫికేట్స్ అన్నీ అలానే ఉంటాయి. దీనికి ఎంట్రీ ఎట్లుంది, ఎగ్జిట్ ఎట్లుంది? ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఒకటేనా? అంతే మేడం. వేరే లేవు వెనకాల? ఇంకేం లేవు మేడం. గోడ దొక్కేచ్చు. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి 112 కాల్ వచ్చింది మాకు. కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము. విషయం ఏంటంటే రేఖ అనే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి. మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని, చిందరబంద అని ఈమె వచ్చి చెక్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది. మేము క్లూస్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం. నేను ఇంత ముందుగా వచ్చాను మేడం రేణిగుంట నుంచి. కింద దానికి ఎప్పుడే వచ్చేసాను. ఇది కూడా ఏదో సర్దు ఉండదు సార్. ఇది కూడా ఏదో సర్దుకో ఉండదు. ఇది డబుల్ లాగా కదమ్మా? అవును మేడం. ఈ సిస్టమ్ నాకు ఈ సిస్టమ్ అంటే ఉంది. మొత్తం వచ్చేసింది మేడం. ఇక్కడ మొత్తం స్కూల్తో పాటు బయట తెంపుకొని వచ్చేది. ఇది కూడా సిల్వరే. వాళ్ళు ఏదో చూసి మన గమ్మనే వదిలేస్తున్నట్టుంటారు. ఇక్కడ ఉన్నాయి మేడం. అది ఇవన్నీ ఓపెన్ చేసి ఉన్నారు. ఆ రూమ్లో ఉండే చీరలన్నీ తెచ్చేసేస్తున్నారు. ఒక వైట్ పేపర్ నోట్బుక్ ఏదో ఒకటి మనం తెచ్చారు. వచ్చి నాకు పని ఆమె చెప్పితే పరిగెత్తాను మేడం. మీ తలుపులు తెచ్చేసి ఉన్నారు. బయట ఉండే రగ్గెత్తి గేట్ కేసి ఉన్నారు మేడం. గేట్ ఓపెన్ చేయలేదు మేడం. గేట్ లాక్లోనే ఉంది. గోడ దూకొచ్చి ఉన్నారు మేడం. మీ పనామ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది? పనామ వచ్చి నిన్న వచ్చింది మేడం. అలాగే టైమింగ్స్ మార్నింగ్ 10-11 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. నాకు మార్నింగ్ 11కి కాల్ చేసి తలుపులు ఎవరు వచ్చిన్నారు, ఏం మేడం ఎవరు వచ్చింది, ఎప్పుడు వచ్చినా నాకు చెప్పనే లేదే నేను అని, తలుపు ఓపెన్లోనే ఉంది అని అప్పుడు చెప్తే, అవునా ఎవరు వచ్చిన్నారు సార్ కూడా విజయవాడ చూడు మధు అంటే, వాళ్ళు చూస్తే మేడం ఇంట్లో అంతా చిందరవందర చేస్తున్నారు అంటే, పోవద్దండి ఇంకెవరు పోవద్దండి బయట వచ్చేయండి నేను కాల్ చేస్తాను, నేను వస్తున్నాను మా అన్నవాళ్ళని మా సిస్టర్ని తోడుకొని మా బ్రదర్ని తీసుకుని వస్తున్నాను. రేణి ఉంటుంది మేడం. అది నేను గాజుల మండలి నాన్నకి ఇక్కడ మేము అగ్రహ టిఎస్ అగ్రహాలు. మీ హస్బెండ్ సార్ దొడ్డిపల్లి మేడం. ఇద్దరు టీచర్స్? ఇద్దరు టీచర్స్ మేడం. ఏమంతా లీలారా ఎన్ని ఉన్నాయి, అందరూ ఒక దగ్గర వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్రేక్ చేస్తారా ఎట్లా? బ్రేకే చేస్తున్నట్టున్నారు మేడం. ఇక్కడ ఎంత పనిచేస్తున్నాం మేము గంట కాదు
మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తారు? మేము 3 ఏళ్ళుగా చేస్తున్నాం. మండే నుంచి ఏం పేరు? నా పేరు మాధు. సొత్తుంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి సార్ మనిషి. లైట్లు కూడా వేసి ఉంటాయి. నేను వాళ్ళని పొమ్మని చెప్పినాను, ఏం పోయింది చూడమని చెప్పి. ఇప్పుడు దొడ్డిపల్లికి ట్రాన్స్ఫర్ లో వచ్చారు సార్. పేరు మేడం సార్ పేరు? కేపీసీ శశిప్రకాష్ సార్. సార్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. పీటీ సార్? అవును సార్. నేను ఇక్కడ ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. మేడం మీ పేరు మేడం? నా పేరు రేఖా సార్. రోజు మరుసటి రోజు రాలేదు. మేడం నిన్న వచ్చినప్పుడు చూసింది సార్. తలుపు వారగా ఇది నిన్న వచ్చినప్పుడు మీకు ఫోన్ చేయొచ్చు కదా? బెడ్షీట్లు నిన్న వచ్చి నేనే కాల్ చేశాను, ఎక్కడున్నావు మధు అంటే చెట్లకి నీళ్ళు పట్టు, చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పాను. అన్ని చేశారు. నిన్న లేదు కదా, నిన్న జరిగినది కదా? నిన్న లేదు సార్, నైటే జరిగింది. నైటే జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. బెడ్షీట్ అడ్డం పెట్టారు సార్. ఈసారి తీసుకుని వచ్చారు. ఈసారి మామూలుగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడగలేదు సార్. ఈసారి మాత్రం కుక్క లేని దానివల్లే మెయిన్. అది ఉంటే ఎవరిని రానిచ్చుండదు, ఇంత జరుగుండదు. వస్తున్నారా కాక పని? లాక్ కట్టే ఉంది. మీరు ఒకటేనా మా పనేనా? మీ పేరేమే? మధు. మీరు ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వచ్చి అంటే ఏమేమి చేస్తారు లోపల? ఇక్కడ బీఆర్ ల్యాండ్ చేసుకుంటారు. విన్నారు కదా నాకు చెప్పాలి కాబట్టి చెప్పులు ఈ వారాలు లేనప్పుడు కూడా చెప్పలు నీళ్ళు ఇంటి లోపల చెత్తది వస్తారా బయట? బయట చెప్తాను, బయట మాత్రం. మరి ఆ బీగాలు ఇవ్వరు కదా మీకు? ఇవి ఒకటే కదా ఇచ్చేది? ఇది ఒక్కటే మేడం. నేను ఇది ఒకటి తీసుకెళ్ళి లోపలికి వచ్చినాను. లోపలికి వచ్చి ఇది సిచ్యువేషన్ చూసి చెప్పింది మేడం. బట్టలంతా పడిపోయినాయి, తలుపు ఇలా సైడ్కి ఎవడతో వచ్చినారు, మీరు వచ్చారా, ఏం మేడం బయట రారా మీరు అంటే ఒక్కోసారి లోపల ఉంటాం మేడం. తలుపులు కాప ఒక్కోసారి తలుపులు చెప్పారు. సరే ఓకే, సరే ఓకేలేండి. వచ్చి తలుపుని టార్గెట్ చేశారు. మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు. కిచెన్లోకి అస్సలు వెళ్ళలేదు. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వెళ్ళారు. మెయిన్ నా బెడ్రూమ్ సార్. శారీస్ మొత్తం ధ్వంసం చేసేసి వివో మొత్తం ఖాళీ చేసేసి గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకోన్నారు. గోల్డ్ పోయింది సార్. బాక్స్ నేను భద్రంగా పెట్టాను, అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నాడు అంతా. అంటే రోజు మా అక్క వస్తాను పని ఆమె వస్తా ఉన్నారు సార్. పని నిన్న వచ్చింది సార్. నిన్న వచ్చారు. నిన్న వచ్చి చెట్లకి నీళ్ళు పోసి పోయినాను అని చెప్పినారు సార్. ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆ పనామే చెప్తేనే నేను వస్తున్నాను సార్. లేకపోతే ఈ నైట్ వచ్చి ఉంటాం. మేము ఈ నైట్ వచ్చి ఉంటాం సార్. అంతే, గేట్ బిగాలు ఆమె దగ్గరే ఉంది. గేట్ బిగాలు వేసినట్టే ఉంది. ఇప్పుడు ఒకవేళ పనామె కూడా వచ్చి ఉంటుంది కదా, కాబట్టి ఆమె కూడా వేసుకొని పోయింది. అదే సార్. లేకుండా మా నేటివ్ రేణి ఉంటుంది సార్. సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము. ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి మార్నింగ్ వచ్చి చూస్తే తలుపులంతా తెరిచేస్తున్నారు. గేట్ అయితే గేట్ లాక్లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేస్తున్నారు సార్. జ్యువెలరీ ఉంది. మా హస్బెండ్ తెలిసిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams పోయింది సార్. చైన్, లాంగ్ చైన్, గాజులు ఒక ఇది మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సుమారుగా ఎంత పోయిండొచ్చు? అప్రాక్సిమేట్ 100 grams గోల్డ్ పోయింది సార్. సిల్వర్ తక్కువే. క్యాష్ మేడం? క్యాష్ 2 lakhs ఉంటుంది సార్. అది నా చీరలో పెట్టాను. అది వెళ్ళాను. పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు. పనామ రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్ళు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను. బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్. జాబ్ రీత్యా ఇక్కడ ఉన్నాము. నేటివ్ రేణిగుంట సార్ మాది. అది సార్ పరిస్థితి. మీరు ఎన్ని రోజులు మేడం పోయి? సార్ పోయిన సాటర్డే వెళ్ళాం సార్. ఇది పరిస్థితి. మంచి సిస్టమ్ సార్.
సార్ అది యాక్చువల్గా కాస్ట్ సార్. దాని ఎలా లోపల ఆ 3 ఇట్లా 3 లాక్స్ లైన్స్ గా వస్తాయి. దాని ఎలా వచ్చేసింది క్లాంప్ తో సహా కొట్టేనండి. గడ్డపాలతో కొట్టుంటారులే. సార్ అది అక్కడ చూడండి సార్. గడిపాలు కొట్టే సౌండ్ వస్తుంది. ఆడున్నా చూడదు. సార్ అవి లోపల నుంచి తీసుకొని బయట వచ్చిండారు బట్టలు. అవి లోపల ఉన్నాయంట, లోపల బట్టలు అవి తీసి అడ్డం పెట్టింటారు. అది ఒక నిమిషం అంటే అడ్డ వచ్చి ఈ రోజుకి అడ్డం పెట్టింటారు. ఇన్ని రోజులు ఒకవేళ